నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా దేశానికి ఘనత। अंदर फोटो लेते हैं। वंदे मातरम, जय जय जनता, जय जय जनता, भारतीय जनता, जय जय। రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలలో జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మహారాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టినందుకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశీర్వాదం అందించినందుకు హృదయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము। అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, అబద్ధాలు మోసం చేసి ఏదైతే ఎన్నికలలో గెలిచిండ్రో అదే పద్ధతిని ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ప్రయోగం చేసిండ్రు। కానీ అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అని గ్రహించి ఇవాళ మహారాష్ట్ర ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి నీతిగా నిజాయితీగా ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరం। ప్రజలందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ జై శ్రీరామ్। మరి భారతదేశంలో మూడోసారి ముచ్చటగా మోడీ గారి యొక్క ప్రభుత్వం స్థాపించిన తర్వాత మరి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్లో మరి అత్యధిక మెజారిటీతోని మహారాష్ట్రలో మరి బీజేపీ పార్టీ గెలవడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము। ఈరోజు తెలంగాణ తరఫున కూడా మేమందరం రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఉత్సవాలు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది। ఎందుకంటే మరి మొన్న చూసినటువంటి సార్వత్రిక ఎలక్షన్స్లో ఎంపీ ఇంకా ఘన విజయంగా సాధించిందో అంతే స్ఫూర్తితో మహారాష్ట్రలో ఉన్నటువంటి మరి కూటమితో మూడు కూటమితోని వెళ్ళినటువంటి బీజేపీ పార్టీ మరి అత్యధిక మెజార్టీ దాదాపు 220 సీట్ల పైగా కూడా మరి సాధించుకున్న ఘనత మరి భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకి కూడా భారతీయుల మధ్యలో మరి భారతీయ జనతా పార్టీ చాలా నాటుకుపోతుంది। మరి రాబోయే కాలంలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఇలాగే ఘన విజయం రావాలని కోరుకుంటూ అదే స్ఫూర్తితోని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలము మరి కట్టుబడి ఉండి పనిచేయడానికి రెడీగా ఉన్నామని మరి మహారాష్ట్ర ఎలక్షన్లో విన్ అయినటువంటి ప్రతి ఒక్క నాయకులు మరి కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। భారత్ మాతాకి జై।